హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని ట్రెండింగ్ శారీస్ అలాగే వాటిలోని బ్లౌజు ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిస్తున్నా అండి. ఇదైతే స్మూత్ శారీ అండి. స్మూత్ శారీలోని ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. ఫ్లవర్స్ ఇలా బంచెస్ అలాగే ఫ్లవర్స్ ఇలా కట్ వర్క్లో వచ్చేసింది అనమాట. బార్డర్ మొత్తం దీనికి ఇలా గ్రే కలర్ షేడ్, ఆరెంజ్ కలర్ షేడ్ ఇలా ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ అయితే మనం ఈ నెక్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసాము. దీనికి థ్రెడ్ ఇచ్చామండి. గ్రే కలర్ అక్కడక్కడ ఉన్నింది కనుక మనం గ్రే కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాము. దీనికి స్లీవ్స్ అయితే ఇలా ఒకే పక్కన స్టోన్ వర్క్ వచ్చిందండి. అందుకనే 2 సైడ్స్ రావనేసి మనం ఇలా స్లీవ్స్కి ప్యాచ్ వేసి స్టిచ్ చేసామన్నమాట. 2 సైడ్స్ స్లీవ్స్కి సమానంగా రావాలి అనేసి ఇలా స్టిచ్ చేసాము. హ్యాంగింగ్స్ కూడా ఇలా 3 లేయర్స్లో ఇచ్చేసామండి. చూస్తున్నారు కదా, థ్రెడ్ ఇచ్చి ఇదే నెక్కి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాము 3 లేయర్స్లో. శారీలోని క్లాత్ అలాగే గ్రే కలర్ క్లాత్తో ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఇదే నెక్ షేపు ఈ ప్యాటర్న్లో ఇచ్చేసాము. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే ఇలా కట్ వర్క్ సిల్వర్ బార్డర్ అయితే ఉన్నింది. ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అలాగే శారీ మొత్తం ఇలా స్టోన్స్ అయితే వచ్చేసాయి, చిన్న చిన్న స్టోన్స్. ఇది పళ్ళు అండి. పళ్ళుకైతే అటు సైడ్ ఇటు సైడ్ బార్డర్ వచ్చేసింది. శారీ పళ్ళు మొత్తం ఇలాగా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. శారీ మొత్తం కూడా మీకు చూపిస్తాను. శారీ అయితే ఆఫ్ అండ్ ఆఫ్ అండి. చూస్తున్నారు కదా, ఇలా హాఫ్ శారీ వరకు అయితే ఇలా స్టోన్ వర్క్ వచ్చింది. బార్డర్ అయితే ఫుల్ ఉన్నింది. సిల్వర్ కలర్ థ్రెడ్తోనే ఇలా వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. ఇందులోని బ్లౌజ్ అయితే ఇలా ఉన్నింది చూడండి. ఇలా వర్కే బ్లౌజ్కి కూడా రౌండ్ షేప్కే ఇలా సిల్వర్ వర్క్ వచ్చింది. థ్రెడ్ వర్క్ మొత్తం ఇలా ఉన్నింది. అక్కడక్కడ బూటీస్ అలాగే దీనికి మనం థ్రెడ్ ఇచ్చి ఇలా ఫ్లవర్ షేప్లో హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసాము. దీనికి స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ వచ్చింది. ఈ షేప్లో ఇలా స్లీవ్స్కి వర్క్ వచ్చిందండి. బార్డర్ అలాగే ఇలా ఎల్బో స్లీవ్కి థ్రెడ్ వర్క్ వచ్చేసింది. ఒక ఫ్లవర్ కూడా స్లీవ్స్కి అయితే వచ్చేసింది. మనం దీనిని ఎల్బో స్లీవ్స్కి వచ్చింది కదా, అలానే స్టిచ్ చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వర్కే ఉన్నింది. బ్యాక్ సైడ్ వర్క్ ఉన్నింది కదా, అదే షేప్లో ఫ్రంట్ సైడ్ కూడా క్రాస్ కటింగ్కే వర్క్ వచ్చింది. మనం అలానే స్టిచ్ చేసాము. సేమ్ ప్యాటర్న్ శారీలోనే ఇంకొక శారీ అండి ఇదైతే. ఇది కూడా సేమ్ శారీనే కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది కలర్ మాత్రం. బ్లౌజ్ కూడా సేమే ఉన్నింది. అది కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నింది బ్లౌజు. ఆ శారీకి ఈ శారీకి కొంచెం కలర్ కాంబినేషన్ మాత్రం వేరే ఉన్నింది. అంత తప్పితే ఇంకా వేరే ఏం లేదు. 2 సేమే ఉన్నాయండి. దీనిని కూడా మనం ఇంతకు ముందు చూపించిన బ్లౌజ్ లాగానే సేమ్ లాగా స్టిచ్ చేసాము. హ్యాంగింగ్స్ మాత్రమే వేరే ఇచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈ షేప్లో హ్యాంగింగ్స్ ఇచ్చేసామండి. వెనకాల డోరీకి మాత్రం ఇలా ఈ షేప్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాము. ఇవి 2 ఒకే రకం శారీస్ అనమాట. బ్లౌజులు కూడా ఒకే రకమే ఉన్నాయి. వైన్ కలరు అలాగే మెరూన్ కలరు, కానీ 2 ఒకేలాగా కనిపిస్తాయి. అలాగే ఇంకొక శారీ అయితే చూపిస్తానండి. ఇదైతే కలంకారీ శారీ అండి. చూస్తున్నారు కదా, ఇలా బార్డర్ మొత్తం కలంకారీ డిజైన్లో ఉన్నింది. శారీ మొత్తం గ్రీన్ కలరు, ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. బాందిని డిజైన్. బార్డర్కి మాత్రం ఇలా ఆఫ్ వైట్ కలర్లో బార్డర్ వచ్చేసింది. ఇందులోని బ్లౌజ్ అయితే మనకి స్టిచ్ చేయమని ఇచ్చారండి కస్టమరు, కానీ ఇందులో బ్లౌజ్ లేకునింది. మనం దీనిని మెజర్ చేసి బ్లౌజ్ లేదని చెప్పేశాము. ఈ శారీనే మనం చూపిస్తున్నాము. దీనికి అక్కడక్కడ ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసిందండి. శారీ మొత్తం పళ్ళు మొత్తం ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది చిన్న చిన్నగా. శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, కలర్ కాంబినేషను. కానీ ఇందులోని బ్లౌజ్ అయితే లేదు మన దగ్గర. దీనికి బ్లౌజ్ లేదని చెప్పేశాము. ఇందులో బ్లౌజ్ అయితే రాలేదు. పళ్ళు కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, పళ్ళు మొత్తం ఇలా గ్రీన్ రెడ్ అలాగే ఆఫ్ వైట్ కలర్లో ఉన్నింది.
పళ్ళు ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి. దీనికి కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది. దీనికి ఆల్రెడీ ఇలా ట్యాజిల్స్ కూడా రెడీమేడ్గా వచ్చేసాయి.